తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ బాబు గారు. నమస్కారం అండి కీర్తి గారు. మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? మనం గనక మీనరాశి ఏప్రిల్ మంత్ కనుక చూస్తే ఎలా ఉంటుంది రిజల్ట్ చూద్దామండి. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశిలో ఉంటాయండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, ఝ, ధ, ధే, దో, చా, చి అన్న అక్షరాలు మోరార్లాస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి మీనరాశి కింద వస్తారని తెలుసుకోవాలండి. అయితే సూర్య యొక్క గ్రహ స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఇందులో సూర్యుడి సంచారం మేషరాశిలో, బుధ శుక్రుడు ఇద్దరు జన్మరాశి మీనరాశిలోనే ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కర్కాటక రాశిలో ఉన్నారనమాట. వీళ్ళకి ఏప్రిల్ 3 నుంచి 2 నెలలు అక్కడే ఉంటారు. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల ధనము, తర్వాత కుజుని వల్ల వీళ్ళకి ధన ఖర్చు దాని నుంచి వచ్చే ఖర్చులు ఆగిపోతాయి. తర్వాత బుధుడి వల్ల అర్ధాక్షయం, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడి వల్ల అఖిల విషయ భోగం, అన్ని విషయాలు చాలా చక్కగా ఉంటుంది. ఒక రకంగా కనుక చూసుకోవాలంటే వీళ్ళకి గురువు సహకరించి ధనం వస్తుంది, సూర్యుని వల్ల ధనం వస్తుంది, తర్వాత బుధుని వల్ల కూడా ధనం వస్తుంది, శుక్రుడి వల్ల అఖిల విషయ భోగం, అన్ని విషయాలు చాలా చక్కగా భోగంగా హ్యాపీగా ఉంటారు. కుజుని వల్ల రావాల్సిన ప్రాబ్లం కూడా ఏమీ లేకుండా కుజుడు వీళ్ళకి చక్కగా సహకరించే పొజిషన్లో ఉన్నారు. మనం సూర్యుడు కనుక చూసుకుంటే వీళ్ళకి ఏం చెప్తారంటే సూర్యుడు 2nd హౌస్లో ఉండటం వల్ల హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోవ్యధ, నిష్ఫలం, కృషి, వాణిజ్య, విత్తరాశి, గతో రవో. వీళ్ళకి రవి కనుక 2nd హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే హీనత్వం, కొంచెం నీచ బుద్ధి కలిగి ఎక్కువగా ఉంటారు. దుర్మార్గుల వల్ల సహవాసం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసులో శంకలు, తలనొప్పి, వ్యవసాయము, వ్యాపారంలో నష్టము, ఇతరుల నుంచే మోతగించబడుట, అంటే వీళ్ళు వేరే వాళ్ళని వీళ్ళని చీట్ చేస్తారనమాట. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కొంచెం అనవసరంగా గొడవలు కంటిన్యూస్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది సూర్యుడు వీళ్ళకి అంత తగినంత మంచి రిజల్ట్లు ఇవ్వట్లేదు అని చెప్పుకోవాలన్నమాట. అయితే వీళ్ళకి 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల 8వ ఇంటిని, తర్వాత 12వ స్థానాన్ని చూడటం వల్ల ఇది అంత సరిగ్గా మంచి పొజిషన్లో లేదు అని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అకాల భోజనము, తర్వాత భోజనం దురితిక్రమ లాభచ్చ, దేహ జాడ్యం, సంతాపం అని చెప్తారు. అంటే దీని ప్రకారం ఏంటంటే వీళ్ళకి అకాలంలో భోజనాలు చేయటం, పాప పనులు చేయటం, శత్రు బాధలు, పుత్రుల వల్ల విరోధము, సంతానం వల్ల మనస్తాపం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే 8వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. పనులు జరగకపోవటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే 12వ ఇంట్లో కూడా దృష్టి ఉండటం వల్ల ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక అనుకూలం, ఇది ఒక మంచి టైం. ఈ మీనరాశి వాళ్ళకి ఫారిన్ ఎవరైనా కనుక వెళ్ళాలనుకుంటే, అంతేకాకుండా వీళ్ళకి బంధువైరం, ధనక్షయం, కొంచెం హాస్పిటల్కి ఇవ్వాల్సి వచ్చేసి వాటి ద్వారా ఖర్చులు అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అయితే శుక్రుడు వీళ్ళకి మీనరాశిలో జన్మరాశిలో ఉండటం వల్ల ఇది వీళ్ళకి బాగా కలిసి వచ్చే గ్రహం అని మనం చెప్పుకోవాలి. ఈ గ్రహం శుక్రుడు వీళ్ళకి చాలా అనుకూలతనిస్తున్నారు. ఏ విధంగా అంటే వీళ్ళకి అర్ధలాభం, ధనం లాభం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, పరస్త్రీ సంగమం, అంటే వాళ్ళ లేడీస్తో కానీ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఒక చక్కగా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యత్న కార్య అర్ధలాభం, అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో కార్యలాభం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ వీళ్ళకి శుక్రుడు 1st రాశిలో ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల వేరే లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వీళ్ళు ఏమైనా కనుక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పరిష్కరించుకొని చక్కగా ముందుకెళ్ళే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. మీరు చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వాళ్ళకి అందరికీ వీళ్ళకి ఐశ్వర్యం, చక్కగా అదృష్టలక్ష్మి వీళ్ళ ఇంటికి వచ్చే ఒక మంచి టైం ఉంది. అలానే వీళ్ళకి జయప్రదంగా కూడా ఉంటుంది. వీళ్ళకి ఏప్రిల్ నుంచి మే మంత్ వరకు వీళ్ళకి చాలా జయప్రదంగా కూడా ఉంటుంది. సంపదలు చాలా చక్కగా ఉంటాయి. తర్వాత మృష్టాన్నము, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు చక్కగా పార్టీల్లో ఫంక్షన్లు అటెండ్ అయ్యి ఒక మంచి భోజనం చేసే అవకాశాలు, పార్టీల్లో ఫంక్షన్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాభాద్ర, రేవతి వాళ్ళు శుక్రుని వల్ల నాశనం, వీళ్ళు కనుక ఏదైనా కనుక ఒక పని చేస్తే అందులో సరిగ్గా రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రేవతి వాళ్ళు కూడాను శుక్రుని వల్ల నాశనం, ఏదైనా కనుక ఒక పని చేస్తే అందులో సరిగ్గా కలిసి రాక వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇవి ధనానికి సంబంధించి, లగ్జరీకి, కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో, లేదా భోగానికి, తర్వాత ఫుడ్కి సంబంధించిన విషయాలు ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంది కాబట్టి మీనరాశి వాళ్ళకి
చాలా రోజుల తర్వాత వీళ్ళకి ఒక మంచి టైం వస్తుందని మనం అనుకోవాలి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీళ్ళు చక్కగా ఆలోచించి తగు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి సురేష్ బాబు గారు, వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే బాగుంటుంది? ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రజెంట్ మీనరాశి హైలైట్ అయి ఉంది కాబట్టి, సో ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? కీర్తి గారు, మనం పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా పరిహారాలు మనం ఎవరికి చేసుకోవాలంటే అండి, కుజుడి కనుక పరిహారాలు ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి కందులు 1 కేజీ దానం చేయటము, తర్వాత మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇవి చేస్తే చక్కగా ఉంటుంది. ఎవరికైనా గనక ఏదైనా గనక పనుల్లో బిజినెస్లో ఎక్కడైనా గనక శత్రువులు బాధలు విపరీతంగా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటే వీళ్ళకి చండీ హోమం ఒకటి చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరికైనా కనుక ధనానికి సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు కుబేరు పాశుపత హోమం చేయించుకున్న, లేదా అష్టలక్ష్మికి సంబంధించిన కలశ స్థాపన చేసి మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ వీళ్ళకి ధన ప్రవాహం ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా ఇండివిజువల్గా వీళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వాళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనెక్ట్ అయితే కనుక వాళ్ళకి ఇండివిజువల్ జాతకం చూసి వాళ్ళ జాతకానికి సంబంధించిన పరిహారాలు, తర్వాత ఎలా ఉంటే బాగుంటుందో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.